హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పైకి లేపి చెప్పరా, నిన్ను పంపింది సంజయ్ గాడే కదా అంటూ కోపంగా అడిగాడు. వాడు ఏమీ మాట్లాడలేదు. రిషి వాడి చెంపలు వాయిస్తుంటే ఆ సౌండ్కి ఆ రూమ్ దద్దరిల్లింది. అయినా ఆ గన్నయ్యగాడు నోరు విప్పలేదు. రిషి వాడిని తోసి వాడి ముందే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. సంజయ్ గాడు నీకు ఎంత అమౌంట్ ఇచ్చాడో గాని నన్ను వేయడానికి నోరు విప్పటం లేదు అన్నాడు. వాడు రిషి వైపు సీరియస్గా చూశాడు. రిషి చూపేంట్రా నా కొడక అంటూ ముక్కు మీద గట్టిగా పంచిచ్చాడు. వాడి ముక్కు పగిలిపోయి బ్లడ్ వస్తుంది. వాడు బ్లడ్ చూసుకొని మే కుష్వి నహీ బోలుంగా అన్నాడు. రిషి ఓహో తెలుగు రాదా, సరే అంటూ పైకి లేపి చెయ్యి మెలిపెట్టాడు. అంతే, వాడు పెట్టిన సౌండు అబ్బబ్బా చెవులు చిల్లులు పడ్డాయి. మనోడు బోలో సాలే అంటూ రెండో చేతిని కూడా వెనక్కి మడిచాడు. వాడు నోరు అరవటానికి మాత్రమే విప్పుతున్నాడు, నిజం చెప్పటానికి మాత్రం విప్పటం లేదు. రిషి వాడిని వదిలేసి బయటకు వచ్చాడు. ఇందాక రిషిని చేసుకున్న అతను వచ్చి వాడు చెప్పడు సార్, ఇలాంటి వాళ్ళు ఇంతే, అమౌంట్ భారీగా తీసుకుంటారు, అంతే నమ్మకంగా ఉంటారు అన్నాడు. రిషి అర్థమైంది. అవును, వాడిని పట్టుకున్నప్పుడు మీకు ఫోన్ దొరకలేదా? అతను పట్టుకుంటుండగానే మిమ్మల్ని చూసి ఫోన్ విసిరేశాడు. బట్ సిమ్ లేదు. రిషి ఉండదు, బట్ దాని ఐఎంఈఐ ద్వారా సిమ్ కాల్ డేటా చెక్ అంటుంటే అతను ఆ పనిలోనే ఉన్నాం రండి అంటూ రిషిని వేరే రూమ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ కొంతమంది సిస్టంలో చాలా బిజీగా ఉన్నారు. అతను ఒక సిస్టమ్ ముందు కూర్చుని రిషి కూర్చోమన్నాడు. కాల్ డేటా ఆధారంగా ఈ క్రిమినల్ బాబు నెంబర్ నుంచి ఓన్లీ ఒక నెంబర్కి మాత్రమే కాల్ వెళ్ళింది. లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు సార్ అంటూ సిస్టంలో చూపించాడు. అది కేకే గ్రూప్స్ వల్ల రీషార్ట్ ఒకప్పుడు, బట్ ఇప్పుడు కాదు. రిషి ఓకే, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తా అంటూ పైకి లేచాడు. అతను కూడా లేచి సార్ రిస్క్ చేస్తున్నారేమో ఆలోచించండి, ఎందుకైనా మంచిది, పోలీసులను వెంట తీసుకెళ్ళండి అన్నాడు. రిషి అంతకన్నా ముందు వాడు నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి అంటూ మళ్ళీ ఆ క్రిమినల్ బాబు దగ్గరకు వెళ్ళి నా కొడుక, నువ్వు ఎంత టార్చర్ చేసినా చెప్పవులే గాని కాసేపు ఆగు, నా కొడుకుని కూడా తీసుకొస్తా, అప్పుడు చెప్తా నీ సంగతి అని వేలు చూపించి వెళ్ళిపోయాడు. గంట తర్వాత రిషి ఆ రీసార్ట్స్ దగ్గరకు వెళ్ళాడు. అసలు సంజయ్ గాడు స్టోరీలోకి ఎంటర్ అయ్యేదే ఈ రీసార్ట్స్లోనే. చూద్దాం ఎవరైనా చెప్తారేమో. రిషి ఫాస్ట్గా లోపలికి వెళ్తుంటే తన బైక్ మీదకు ఎవరో తాడు అడ్డం పెట్టారు. బండితో సహా రిషి ఎగిరి అవతల పడ్డాడు. బట్ మనోడు సినిమాలలో ఇలాంటివి చేసి ఉండటం వలన తను పడుతున్నా అనుకోగానే కింద పడేటప్పుడు తన్ని తాను బ్యాలెన్స్ చేసుకున్నాడు. బైక్ మాత్రం దూరంగా పడింది. రిషి పైకి లేచి చుట్టూ చూశాడు. అదంతా రిసార్ట్ కదా, దారంతా చెట్లు, లైటింగ్, ఎవరూ లేరు. అంతే, ఉండట్టుండి లైట్స్ ఆఫ్ అయ్యి అంతా చీకటయ్యి రిషి తన ఫోన్ తీసి లైట్ ఆన్ చేస్తుంటే తన తల మీద ఎవరో వెనుక నుంచి బలంగా కొట్టారు. రిషి ఫోన్ ఎగిరి అవతల పడింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మనోడు స్పృహ కోల్పోయాడు. మార్నింగ్ 7 గంటల సమయం. రిషి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. తలంతా భారంగా ఉంది. చుట్టూ చూశాడు. తనని చైర్కి కట్టేసి ఉంచారు. ఎవరు కనపడలేదు. రిషి కోపంగా రేయ్ పిరికినా కొడుకా సంజయ్, రాబే, దమ్ముంటే నా ముందుకు రారా అని అరిచాడు. చూడండి విలన్ గాడి ఎంట్రీ. చేతిలో బెల్ట్ పట్టుకొని రేయ్ సంజు కోడిపుంజు, బెల్ట్ తెచ్చా, రిషిని కొట్టుకురా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏరా హీరో, ఇదేమైనా నువ్వు యాక్ట్ చేసే సినిమా అనుకున్నావా, గొంతు చించుకొని అరుస్తున్నావు అన్నాడు. రిషి ఎందుకురా నా కృతిని కాల్చా అంటూ చైర్తో పైకి లేవబోయాడు. సంజయ్ చైర్ని ఒక్క తన్ను తన్నాడు.
రిషి కింద పడ్డాడు. సంజయ్ రిషిని పైకి లేపి లాగిపెట్టి చెంప మీద ఒక్కటి పీకాడు. రిషి రే అంటూ గట్టిగా చేతులు లాగుతున్నాడు. సంజయ్ తన ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని రే రిషి, నా ప్లాన్ ప్రకారమే నువ్వు వచ్చావు. ఇంక నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ నీ చావు, అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ సుకృతి, అదే నీ ప్రాణానికి ప్రాణమైన భార్య. ఒక్కసారి చద్దురు గాని అన్నాడు. రిషి నాకు తెలుసురా, నువ్వు నన్ను చంపటానికే చూసావు అని అరిచాడు. సంజయ్ అవునరా, నిన్ను చంపటానికే ప్లాన్ చేశా. పుచ్ ఏం చేయను, నా ఫ్రెండ్ అడ్డం వచ్చింది. ఏం పర్లేదు, మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తెగ వైరల్ అవుతుంది. ఒకసారి చచ్చిపోయి ఇట్స్ ట్రూ అనిపించండి అంటూ ఎవరికో ఫోన్ చేశాడు. వీడు ఇక్కడ అరగంటలో చస్తాడు. నా ఫ్రెండ్ని అదే టైంకి లేపే అంటూ ఫోన్ కట్ చేశాడు. రిషి రే, తనని ఎందుకురా మళ్ళీ మళ్ళీ బాధ పెడుతున్నావు? మర్యాదగా చెప్తున్నా, తన జోలికి వెళ్ళొద్దు అన్నాడు కోపంగా. సంజయ్ చా, ఇలా కోపంగా చెప్తే భయపడతారు మరి అంటూ బెల్ట్తో గట్టిగా కొట్టాడు. 3-4 సార్లు. వామ్మో, రిషిగాడి ఫ్యాన్స్ నన్ను. సంజయ్ నీకు నా గురించి చాలా తెలుసు, కానీ ఇంకోటి చెప్పానా? ఆ రోజు కృతికి యాక్సిడెంట్ చేసింది నేనే. అబార్షన్ అయినప్పుడు వారిని మనోళ్ళు కిషోర, అభిన, వినయ్న అని నన్ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. రిషికి కోపం ఫిక్స్కి వెళ్ళింది. నిన్ను అంటూ మళ్ళీ తెస్తుంటే సంజయ్ నాకు తెలుసురా, నిన్ను డీల్ చేయడం చాలా కష్టం. ఏంటి కోపం వచ్చిందా? నన్ను చంపాలనేంత కోపం వస్తుందా? పొరపాటు చేశావురా రిషి. ఆ రోజు నన్ను కొట్టావు చూడు, నీ పెళ్ళాం కంపెనీలో నేనేదో కోట్ల రూపాయలు కొట్టేశా అని. అప్పుడే నీకు అర్థం కావాల్సింది నేనెంత వెధవనో. రిషి తెలుసురా, నీవు ఎదగటానికి ఎంతకైనా తెగిస్తావు. సంజయ్ కదా, అసలు తప్పు నీదేరా. సరే, నీ కృతికి నేనేదో వెనుక నుంచి గోతులు తవ్వుతున్నానని నా మీద ఓ కన్నేసి టైంకి దెబ్బ కొట్టావు. కానీ ఆ గోకుల్గాడితో నీకు ఏంట్రా సంబంధం? వాడికి నాకు లక్ష ఉన్నాయి కారణాలు. నువ్వెందుకు మధ్యలో వచ్చావు అంటూ రిషి జుట్టు పట్టుకొని కోపంగా చూస్తూ అదొక్కటే నా ప్రాపర్టీస్ మొత్తం నాకు దక్కకుండా చేశావు. చివరికి నా డాడీకి నా గురించి తెలిసేలా చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యావు. నువ్వు, నీ లవ్, కాశ్మీర్లో డూయట్స్, నేను జైల్లో. నువ్వు కృతి గ్రూప్స్కి చైర్మన్, నేను కేకే గ్రూప్స్ కొలాప్స్ అయ్యి రోడ్డు మీదకు. నువ్వు నీ వాళ్ళందరితో ఆ వినయ్ గాడి ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేయాలి. నేను నా డాడీ చనిపోయి ఏడుస్తూ ఉండాలి. అందుకే నీ మీద కోపం పగగా మారింది అంటూ జుట్టు వదిలాడు. రిషి నువ్వు చేసిన తప్పులే నేను ఈ స్థితికి తెచ్చా. సంజయ్ అవునరా చేశాను. ఏ రోజు సుకృతిని ఫస్ట్ టైం చూశానో ఆ రోజు నుంచే. ఇక్కడ సంజయ్ వర్షన్లో చూద్దాం ఏం జరిగిందో. సంజయ్ కేకే గ్రూప్స్ కృష్ణకాంత్ గారికి ఏకైక పుత్రరత్నం. సంజయ్ పుట్టాక వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో వాడిని ఆయన ప్రాణంక ఒక ఎత్తుగా పెంచారు. సంజయ్ ఏది కావాలంటే అది తీసుకొచ్చేవారు. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అందుకే చాలా పెంకిలా తయారయ్యాడు. ఒకరోజు కాలేజీ నుండి కేకేకి ఫోన్ వచ్చింది అర్జెంటుగా రమ్మని. ఈయన వెళ్ళాక ఆ ప్రిన్సిపల్ గారు, సార్ మీ వాడికి పోటీ ఎవరైనా వస్తే నచ్చదని, తనకి తానే పోటీ అని ఫీల్ అవుతాడని మీకు తెలుసా? కేకే అంటే ఏదో చిన్నపిల్లాడు తెలియక ఆయన చిన్నపిల్లోడు కాబట్టే చెప్తే వింటాడని ఇన్నాళ్ళు మీ దాకా రాలేదు. కానీ ఇవాళ టెన్నిస్లో తనకి పోటీగా ఆడి గెలిచాడని ఒక స్టూడెంట్ని అంటూ ఒకతన్ని చూపించాడు. అతనికి తలకు కట్టి ఉంది. కేకే షాక్. పక్కనే ఉన్న సంజయ్తో కొట్టావా? సంజయ్ ఏం మాట్లాడలేదు. కేకే సార్, ఈ ఒక్కసారి నా కోసం మా వాడిని ఎక్స్క్యూజ్ మీ చేయండి. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పి సంజయ్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చాక సంజు, పోటీ ఎక్కడైనా ఉండేదే. కొంతమంది మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పోటీకి వస్తారు. మరికొందరు మనల్ని చూసి మన ఆలోచనల్ని కాపీ కొట్టి పోటీకి వస్తారు. ఇదంతా మామూలే.
ముందు ముందు బిజినెస్లోకి వచ్చాక నీకే తెలుస్తుంది. కేకే గ్రూప్స్కి వన్ అండ్ ఓన్లీ ప్రిన్స్ నువ్వు. కానీ నువ్వు ఇలా కాదు ఉండాల్సింది. ముందు నువ్వు చాలా మారాలి. అందుకే త్వరలో మన గ్రూప్ తరపున ఒక కాంపిటీషన్ జరుగుతుంది. అది ముందు అనౌన్స్ చేయము, అప్పటికప్పుడు చెప్తా. నువ్వు ఒక పని చెయ్యి, ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి. గెలవటానికి కాదు, నీ టాలెంట్ ఏంటో నీకే తెలియడానికి. ఎందుకంటే నువ్వు కూడా చెఫ్ ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నావు కాబట్టి అని చెప్పాడు. అంతేకాని నువ్వు చేసింది తప్పు అని మాత్రం కొడుక్కి చెప్పలేదు. ఆ తర్వాత సంజయ్ తమ రెస్టారెంట్ చెఫ్ దగ్గర టిప్స్ తీసుకొని మరీ రెడీ అయ్యాడు. ఇదే పోటీకి మన చెఫ్ పాప తన హీరోతో వచ్చి గెలిచింది. ఎపిసోడ్ నెంబర్ 19. సుకృష్లో ఆనందంగా గిఫ్ట్ తీసుకుంటుంటే అప్పుడు చూశాడు సంజు మొట్టమొదటిసారిగా కృతిని. తను చేశాడు సూపర్ టేస్ట్ ఐటమ్స్ కొన్ని, కానీ ఫస్ట్ అయితే రాలేదు. కానీ కృతి మీద జెలస్ వచ్చింది. బట్ తను ఆఫ్టర్ ఆల్ ఒక కుక్. నేను ఈ కేకే గ్రూప్స్ వారసుడిగా తనెక్కడా నేనెక్కడా అంటూ వెళ్ళిపోయాడు. కృతినే లైట్ తీసుకున్నాడు. ఇంకా రిష్ని ఏం గమనిస్తాడు. అయితే అనూహ్యంగా కేకే ఆ రోజు కృతి తమ రెస్టారెంట్లో ట్రైనింగ్ సెక్షన్కి సెలెక్ట్ చేయడం తనకి తెలియదు. మళ్ళీ కృతిని అక్కడ చూడటం తనకి షాక్. అది 3 months సెషన్. నేను ఆల్రెడీ చెప్పా, ఎంతోమందికి గుర్తుంది. అయితే సంజయ్ అందరిలాగానే ఉండాలి. ఇది కేకే గారు అక్కడ ట్రైనింగ్ ఇచ్చే చెఫ్స్కి రెస్టారెంట్ స్టాఫ్కి మరీ చెప్పాడు. సో తనని కూడా అందరిలాగే ట్రీట్ చేశారు. ఆ సెషన్లో కృతి ఫస్ట్ వచ్చింది. అంతేకాదు హోటల్ మేనేజ్మెంట్లో తనకు ఫ్రీ సీట్, అది కూడా ఎంతో ఎక్స్పెన్సివ్ కాలేజీలో. అందులో తమ కాలేజీలో తనతో పాటు. అయితే సంజయ్కి రిజిస్ట్ అవ్వలేదు. ఆ విషయం తన ఫ్రెండ్స్కి చెప్పి ఫీల్ అయ్యాడు. వాళ్ళల్లో ఒక గన్నయ్య ఓ సచ్చు సలహా ఇచ్చాడు. రే, ఆడపిల్లలు ఎంతైనా సెన్సిటివ్. ఏదో టైం చూసి ఏదో ఒకటి చెయ్యి, ఆ అమ్మాయిని ఇరికించేయి. ఎలా అంటే ఆ అమ్మాయిని మీ కాలేజీ నుండి పంపేట్టుగా. అయితే సంజయ్ ఆ ప్రయత్నాలు చేసినా పెద్ద ఫలితం లేదు. ఎప్పటికప్పుడు కృతిని ఇరికించాలని చూసినా తన తెలివితేటలతో బయటపడేది. అంతేకాదు నా కోర్సులో తనే టాప్ స్టూడెంట్గా సెలెక్ట్ అయ్యింది. ఫలితం మళ్ళీ తమ రెస్టారెంట్లోనే కృతికి జాబ్. అయితే ఇక్కడే జరిగింది అసలు విషయం. కేకే గారు సంజయ్ని ముందే ఎన్నోసార్లు కృతిని అప్రిషియేట్ చేయడమే కాకుండా ఒకరోజు సంజయ్తో ఇంకో 1 yearలో నిన్ను ఎండీగా డిక్లేర్ చేస్తా, బట్ అంతవరకు నువ్వు నార్మల్ ఎంప్లాయ్ లాగా మన గ్రూప్స్లో వర్క్ చేయాలి అని. అది కూడా సుకృతి హెడ్ చెఫ్, సంజయ్ తన కింద ఎంప్లాయ్. అంతే, వీడి కోపం పగగా మారింది. ఇలా కాకుండా కృతిని పెళ్లి చేసుకొని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటే అని ఆలోచించాడు. ముందుగా సైలెంట్గా బొకేలు పంపేవాడు. అర్థమైందా మీకు? వీడు రిష్ని కృతికి బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడే కానీ లవర్ అనుకోలేదు. అయితే సంజయ్ బొకేలు పంపి టైంకి కృతికి పెళ్ళి కూడా అయింది. అయితే కృతి 4 సార్లు బొకే తీసుకోవడం, పెద్దగా పట్టించుకోకుండా కారులో పడేయడం, ఒక నిర్ణయానికి వచ్చాడు.